మొత్తం బయటికి లాగుతా. ఆనంది, ఇవన్నీ నాతో చెప్పినట్టు ఎవ్వరికీ చెప్పుకో, నేను చూసుకుంటాను. ప్రస్తుతం నీ లక్ష్యం నిన్ను పాడు చేసిన వాడెవడో తెలుసుకోవడం మీద, నీ గమ్యవాణ్ణి అందరి ముందు నిలబెట్టడం మీద. నీ ధ్యేయం అశ్విన్ జీవితం బాగుండాలని మాత్రమే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏంటే మిత్ర, అశ్విన్ ఆనందికి తాళి కట్టాడని నువ్వు మహేష్కి జోడీ అవ్వచ్చని ఆనందంలో తెగతుల్లి పడుతున్నావు. ఆకాశ్ ముందు నీ ఆశలు వడి ఆశలే. నాకే హ్యాండ్ ఇస్తావా? ఇక నుంచి నా ఆపరేషన్ పేరు టార్గెట్ మిత్ర. మందు అయిపోయింది, చొక్క కూడా లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఫోన్ రింగ్ అవుతుంటే అటెండ్ చేయకుండా ఈ కరుణాకర్ అలా దొంగ చూపులు చూస్తున్నాడేంటి? రే, నేను కంపెనీలో ఉన్న టైంలో ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? మందు అయిపోయింది సార్. ఏంటి మద్యం? ఏంటి సార్ వినపట్టం లేదా? మందు 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 అయిపోయింది సార్. వినబడి సచ్చిందిరా. అయితే వెంటనే మందుతో పాటు చికెను మటను తీసుకుని రండి సార్. రేయ్, ఏంట్రా నేను సర్వెంట్లో కనపడుతున్నానా నీకు? పోనీ నా ఫోన్కి డబ్బులు పంపించండి సార్, నేనే సరదాగా అలా వాకింగ్కి వెళ్ళి తెచ్చుకుంటాను. రే, నువ్వు బయటికి వెళితే నా పీక తెగుతుంది. ఒరే ఏరా అంటున్నాడు, బయటికి వెళ్ళకూడదు అంటున్నాడు. ఇంతకీ ఈ కరుణాకర్ ఎవరితో మాట్లాడుతున్నాడు? సార్ సార్ లైన్లో ఉన్నారా? లైన్లోనే ఉన్నాను రా. ఎక్కడా? మందు షాప్ దగ్గర లైన్లో ఉన్నారా? రేయ్, ఇప్పుడేగా చెప్పావు, అప్పుడే లైన్లో ఎలా ఉంటా? సరేలే, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తా. సాయంత్రం తీసుకొస్తారా? అప్పుడు దాకా ఎలా సార్? ఏమవుతుంది, ఈలోగా చస్తావా? చావడం కాదు సార్, నరాలు జివ్వమంటున్నాయి సార్, చేతులు వణుకుతున్నాయి. అసలే చలికాలం కూడా కదా సార్, గొంతు ఎండిపోతుంది సార్. రే, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు ఫోన్ పెట్టేరా. సాయంత్రం తెచ్చిస్తా, కాస్త ఓపిక పట్టు. కష్టం సార్, నా శరీరం అదుపు తప్పుతుంది సార్. నోరు ముసుగురు కట్ చేయరా. సార్ కరుణాకర్ గారు. సార్. ఏంటి సార్, వింటర్లో కూడా చెమటలు పడుతున్నట్టున్నాయి? అదా, అది ఫోన్లో ఎవరు? అది నేనేం అడిగానండి ఇంతలా షాక్ అయ్యారు? ఫోన్లో ఎవరు అని అడిగాను, అంతే కదా? అదా, ఇంకెవరు సార్? మా ఆవిడ. మీ ఆవిడ? అవును, మా ఆవిడే. కాదే. కాదని మీరెలా అంటారు సార్? మీ ఆవిడే అయితే ఏరా, ఓరి, పోరా, ఇలాంటి మాటలు ఎలా వస్తాయి? అదే అదే. నేను మా ఆవిడ్ని రారా, పోరా, ఏంది, ఒసే అని పిలుచుకుంటాను సార్. అయినా నా మీద మీరు డౌట్ పడతారేంటి సార్? ఏం చేస్తాం కరుణాకర్ గారు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థం అవడం లేదు. అవును, ఆనంది ప్రెగ్నెంట్ ఎలా అయింది సార్? ఇది మరీ బాగుంది, నాకెలా తెలుస్తుంది సార్? విశ్వంగాడే అని విన్నాను, నిజమేనా?